హాయ్ అండి. ఇవన్నీ నేనైతే ఈరోజైతే ప్యాకింగ్ చేశాను. ఇవన్నీ షాప్స్‌కి అయితే వెళ్ళి హోల్సేల్ షాప్‌లకైతే వేసేసొస్తాను. నాకు వచ్చిన కామెంట్స్‌లో ఎక్కువ వచ్చింది, చేయటం ఈజీనే కానీ మార్కెటింగ్ చేయడం కష్టం అంటున్నారు. అది నిజమేనండి. మార్కెటింగ్ చేయాలంటే చాలా కష్టము. అసలు మార్కెటింగ్ చేయాలి, ఎలా చేయాలి అనేది కూడా అడిగారు అందరూ. నేనైతే ఏం చేశానంటే స్టార్టింగ్‌లో కొంత అమౌంట్ అయితే అన్ని సరుకులు ఒకేసారి తీసుకొని రాలేదు. అంటే కొన్ని కొన్ని మొత్తం ఎక్కువ అమౌంట్ అయితే పెట్టి తీసుకురాలేదండి. కొంచెం తక్కువ అమౌంట్‌లోనే అన్ని సరుకులు కొంచెం కొంచెం అయితే తీసుకొచ్చాను. తీసుకొచ్చి అవి ఇట్లా ఒక్కొక్క షీట్‌కైతే మొత్తము అట్టలైతే కొట్టాననమాట. కొట్టి ప్రతి ఒక్క షాప్‌కైతే వెళ్ళి అడిగేసొచ్చాను. మార్కెటింగ్ కూడా నేనే చేస్తానండి. ఎవరికైతే ఇవ్వను. నేనే మార్కెటింగ్ చేస్తాను. నేనే అన్ని ప్యాకింగ్ చేస్తాను. అలా అనమాట. ఇంకా అన్నీ పోయి అట్టలకైతే ఇంతింత క్వాంటిటీ అని, క్వాలిటీ అని వేసుకొని అన్ని షాప్‌లకైతే వెళ్ళాననమాట. షాప్‌లకైతే వెళ్ళి వాళ్ళని అడిగాను, మేము ఇలా ప్యాకింగ్ చేస్తాము, మీకు సేల్స్ అవుతాయా? ఒకవేళ మీకు సేల్స్ అవుతాయి అంటే మీకు ఎన్ని రూపాయలలో సేల్స్ అవుతాయి అంటే, మా దగ్గర వచ్చేసి రూ. 2 ఎక్కువ తీసుకుంటారు అనమాట. అట్లా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క లెక్క ఉంటుందండి. ఒక దగ్గర రూ. 5 అమ్ముతారు, ఒక్కొక్క దగ్గర రూ. 10 తీసుకుంటారు. అంటే వాళ్ళు అంటే ఇప్పుడు మనకు ఇంట్లలో ఎట్లా వాడుకుంటారో వాళ్ళు కొనుక్కునే దాన్ని బట్టే మనమైతే అమ్మాలి కదా. ఇప్పుడు రూ. 5 ఎక్కువ తీసుకుంటారంటే రూ. 5 చేయొచ్చు. రూ. 10 ఎక్కువ తీసుకుంటారంటే రూ. 10 చేయొచ్చు. మా దగ్గర ఎలా అంటే రూ. 2 అయితే తీసుకుంటారు అనమాట. అట్లా రూ. 2 అయితే తీసుకుంటారు. అన్నీ ఎక్కువ ఐటమ్స్ అయితే రూ. 2 చేస్తాను. ఇంకా ఈ సోడా పొడి, మిరియాలు, గోడంబి అవి రూ. 5 కూడా చేస్తానన్నమాట. ద్రాక్ష కూడా వాళ్ళు అడుగుతారు, కొన్ని అడుగుతుంటారు. రూ. 5 కూడా కొన్ని కావాలని వాళ్ళు ముందే చెప్తారనమాట. అట్లా మనము అయితే చేసుకోవాలి. మనకి ఆర్డర్స్ ఎలా వస్తాయి అంటే, మనము షాప్‌లకైతే వెళ్ళాలి అన్ని సరుకులు తీసుకొని. అంటే అట్టలు ఒక్కొక్క ఐటము ఒక్కొక్క అట్ట చేసింటాం కదా, అవి తీసుకొని పోయి మేము ఇలా చేస్తాము, మీకు ఇక్కడ మనం కొంటారా, మీరు కొంటామంటే మేమైతే చేసుకొని తీసుకొచ్చిస్తాము, రెగ్యులర్గా తీసుకొస్తాము అంట అని చెప్పుకోవాలన్నమాట. అలా చెప్పినాక వాళ్ళు ఏమంటారంటే, మాకు ముందే తీసుకొస్తున్నారండి, వాళ్ళని కాదని మీ దగ్గర ఎలా తీసుకోవాలి అని అడుగుతారు. అప్పుడు మనం ఏం చెప్పాలంటే, వాళ్ళకంటే మేము మంచి క్వాలిటీ, క్వాంటిటీ బాగా ఇస్తాము, ఇంకా రూ. 1 తక్కువైనా ఇస్తామండి మీకు, మేము మా దగ్గరనే మీరు తీసుకుంటామంటే అని అట్లా మాట్లాడుకోవాలన్నమాట. ఒకవేళ వాళ్ళు తెస్తున్నారు కరెక్టే. ఒకవేళ వాళ్ళు తేనప్పుడు మీ దగ్గర సరుకైతే ఉండదు కదా, అప్పుడు లేని సరుకు మా దగ్గర తీసుకోండి, మేము ఇస్తాము అని చెప్పుకోవాలన్నమాట. అలా చెప్పుకొని మనం ఏదో ఒకటి మార్కెటింగ్ అయితే చెయ్యాలి. ప్రతి కామెంట్ అదే అనమాట. చేయడం ఈజీనే కానీ మార్కెటింగ్ చేయడం కష్టం అంటారు. మనం ఇచ్చే క్వాలిటీ, క్వాంటిటీని బట్టి మనము ఇచ్చే అంటే కొంత ప్రాఫిట్ తీసుకొని మనము వాళ్ళకైతే అమ్మామనుకో, వాళ్ళకి కూడా మంచి ప్రాఫిట్స్ వస్తున్నాయనుకో, వాళ్ళు మనకి ఎక్కువ ఆర్డర్స్ అయితే ఇస్తారనమాట. అలా మనకైతే ఆర్డర్స్ వస్తాయి. అలా అయితే మార్కెటింగ్ చేసుకోవాలి మనము. మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ మర్చిపోకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్లో వచ్చేసి రూ. 150 అలాగే రూ. 100 కూడా బిజినెస్ ఎలా చేయాలనేది లాంగ్ వీడియోస్ అయితే ఉన్నాయి, ఒకసారి అయితే చూడండి. ఇంకా ఇక్కడ నేనైతే రూ. 5 ఇలాచీలు, రూ. 5 సోడా పొడి, రూ. 5 మిరియాలు అయితే ప్యాకింగ్ చేశాను. ఇంకా రూ. 2 సోడా పొడి, రూ. 2 ద్రాక్ష కూడా అయితే ఉంది. ద్రాక్ష అలాగే గోడంబి రూ. 2 ఇవన్నీ అయితే ప్యాకింగ్ చేశాను. ఇంక ఇప్పుడు అవన్నీ వెళ్ళి షాప్‌లకి అయితే ఇచ్చేసి రావాలి. నాకు ఆర్డర్స్ ఎలా వస్తాయంటే, నేను ముందు తీసుకొని వెళ్తాను కదా షాప్‌లకి, అప్పుడే వాళ్ళు ఒక్కొక్క సరుకు మనం ముందే షాప్‌లోకి పోయి అడుగుతూ ఉంటారనమాట. అప్పుడు వాళ్ళు మాకు ఇవి కావాలమ్మా, ఇవి అయిపోయినాయి అని చెప్తారు. ఇంకా అప్పుడు నేను వాళ్ళకి కావాల్సినవన్నీ ముందే ప్రిపేర్ చేస్తా. ఇంకా కొంచెం టైం ఉందనుకో ఇంకా ఎక్కువ కూడా చేస్తా అనమాట. అట్లా చేసినప్పుడు వేరే షాప్‌లోకి వెళ్తా కదా, అప్పుడు వాళ్ళు చెప్తారు మాకు ఇవి అయిపోయినాయి, మాకు ఇవి కావాలి అని చెప్తారు. అలా అయితే మనకు ఆర్డర్స్ అయితే వస్తాయి. మనం రెగ్యులర్గా మంచి క్వాలిటీతోటి ఇచ్చామనుకో మంచిగా ఆర్డర్స్ అయితే వస్తాయండి. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.